అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు వీడియోలో పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లల దగ్గర నుంచి కొత్తగా పెళ్ళైన వారు కూడా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసేయచ్చు ఈ పూర్ణం బూరెల రెసిపీని. పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ దాకా సాయి మినపగుళ్ళును వేసుకోండి. నిండుగా నీళ్లను పోసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోండి. మనం మినపప్పుని నానబెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒక కప్పు దాకా మరొక గిన్నెను తీసుకొని మనం ఏ కప్పుదైతే మినపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల దాకా మీరు ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్ అయినా లేకపోతే రేషన్ బియ్యాన్నైనా తీసుకోండి. ఇక్కడ నేను 2.5 కప్పుల దాకా రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యంలో కూడా నిండుగా నీళ్లను పోసుకొని ఒక 4 గంటల పాటు ఈ బియ్యాన్ని కూడా నానబెట్టుకోండి. ఇక్కడ మనం బియ్యాన్ని కానీ మినపప్పును కానీ ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైం కనుక లేకపోతే ఒక 2-3 గంటలైనా నానబెట్టుకోండి. మనం పూర్ణాలు చేసుకునే గంట ముందు ఒక కప్పు దాకా పచ్చిశనగపప్పును నానబెట్టుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కానీ మినపప్పును కానీ కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా పచ్చిశనగపప్పును తీసుకొని నిండుగా నీళ్లు పోసి గంట నానబెట్టుకోండి. పప్పు బియ్యం నానిపోయిన తర్వాత మినపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. బియ్యాన్ని కూడా అదే విధంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం మినపప్పుని గ్రైండ్ చేసుకుందాం. ఈ మినపప్పుని మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా నీళ్లను వేసుకొని తిక్కు బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఎక్కడా పలుకుల లేకుండా చాలా సాఫ్ట్గా మృదువుగా రుబ్బుకున్న ఈ పిండిని ఈ గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా నీళ్లను వేసుకొని ఈ రైసు గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. కాస్త బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చేసేటప్పుడు కొద్దిగా నీళ్లను వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూపించే విధంగా కాస్త గట్టిగా గ్రైండ్ చేసుకొని మినపప్పు వేసుకున్న ఆ గిన్నెలో వేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో కొద్దిగా ఉప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుమును వేసుకోండి. ఇలా బెల్లం తురుము వేయడం ద్వారా పూర్ణం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. బూరెలు చక్కగా పొంగాలంటే 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసేసి ఉప్పు, ఈ బెల్లం తురుము, వంట సోడా అంతా ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. మన పూర్ణం బూరెలు అనేవి చాలా బాగా రావాలనుకుంటే ఈ పిండిని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త గట్టిగా ఉండాలి. ఒకవేళ పలచగా అయిపోతే కొద్దిగా బియ్యం పిండిని కలుపుకోండి. పిండి అనేది పలచగా ఉంటే పూర్ణం బూరె అనేది బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కలిపిన పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు గంట ముందు నానబెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పును కడిగేసి కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో ఈ పచ్చిశనగపప్పుని వేసుకోండి. పప్పు అంతా వేసేసాక మనం ఏ గ్లాస్తో అయితే పప్పును కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ దాకా నీళ్లను వేసుకోండి. నీళ్లు వేసాక కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఒకవేళ నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి 1 లేదా 2 విజిల్స్ రానివ్వండి. ఉడికిన పప్పును అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. కాస్త పలుకులుగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ పప్పుని ఒక స్ట్రైనర్లో వేసి వడగట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పప్పుని పూర్తిగా చల్లారాక మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. అక్కడ పలుకులు ఉండేలా మనం ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. ఎలాంటి నీళ్లు వేయకుండా ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుని వేరొక గిన్నెలోకి తీసేసుకొని కాస్త పక్కన పెట్టేయండి. ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే పప్పుని నానబెట్టుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ దాకా బెల్లం తురుమును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా నీళ్లను వేసి ఒక్కసారి కలిపేసుకొని
లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించండి. ఇలా ఒక పొంగు వచ్చాక ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పు పేస్టుని వేసేసుకొని ఈ బెల్లం తురుములో అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. అంతా బాగా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి. అంతా బాగా దగ్గర పడ్డాక ఒక్కసారి కలిపేసుకొని 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. యాలకుల పొడి ఈ నెయ్యి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. కాస్త పలచగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకొక కాసేపు మనం ఉడికించుకుందాం. మొత్తం గట్టిగా వచ్చేసేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అంతా బాగా గట్టి పడిపోయింది కదా. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేద్దాం. పూర్తిగా చల్లారాక ఇప్పుడు మనం పూర్ణాన్ని చుట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా బ్యాటర్ని తీసుకొని చిన్న చిన్న ఉండలులాగా పూర్ణం బూరల్ని రెడీ చేసుకుందాం. ఏ సైజు పూర్ణం కావాలో ఆ సైజుని చేసుకోండి. కాస్త పెద్దవి కావాలంటే పెద్ద పూర్ణాన్ని చుట్టుకోండి. లేదు కాస్త చిన్న పూర్ణం కావాలనుకుంటే చిన్న ఉండల్లాగా చేసుకోండి. ఇటు సైడు మన పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు బూరెల కోసం పిండి రెడీ అయిపోయింది. ఇటు సైడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా పిండిని ఆయిల్లో వేసి చూడండి. దానంతట అది పైకి వస్తే మనం పూర్ణం వేసుకోవడానికి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వేడైందని అర్థం. ఇప్పుడు మనం ఈ పూర్ణాన్ని తీసుకొని ఈ పిండిలో బాగా కోట్ అయ్యేటట్టు బాగా కోట్ చేసుకున్న ఈ పూర్ణం బూరెని ఈ ఆయిల్లో వేసేసుకోండి. మీడియం మంట మీద పెట్టుకోండి. ఈ పూర్ణం బూరల్ని ఆయిల్లో వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని పూర్ణం బూరులైతే ఈ ఆయిల్లో పడతాయో అన్నీ వేసేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని మంచి క్రిస్పీగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. కాస్త మా వీడియోకి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. కాస్త మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. పూర్ణం బూరెలు అనేవి మంచి క్రిస్పీగా ఎర్రగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. పూర్ణం బూరెలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే మన పూర్ణం బూరెలు రెడీ. మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చేసి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్